నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి తాండాకు కూడా రోడ్లు వేయాలని చెప్పి మేము ప్రతిపాదన పంపినాం. ఎక్కడెక్కడైతే మిగిలిపోయినాయో ఈ తాండాకు రోడ్డు వేద్దామని నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రయత్నం చేసి మొదలు ఉన్న మట్టి రోడ్డు మంచిగా చేయడానికి అప్పుడు శాంక్షన్ చేసినాం. అప్పుడు శ్రీనివాస్ యాదవ్ చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు వచ్చి చూస్తే ఇంకా ఈ రోడ్డు రాలే. ఆ రోజే నేను అనుకున్నా మళ్ళీ ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ తాండాలకంతా కూడా బీటీ రోడ్ వేయాలని చెప్పి అనుకున్నాం. అట్లనే రాగానే దీన్ని మొట్టమొదటగా శాంక్షన్ చేయించి, ఇది ఒకటే కాదు, నా నియోజకవర్గంలో మారుమూల గ్రామాలు ఎస్టీ తాండాలు ఎక్కడో అడవిలో ఉండే ఫతేపూర్ మైసమ్మ కాడ ఉన్నాయి కొన్ని తాండాలు, అలాగే హన్వాడలో ఉన్నాయి, షేక్పల్లి అవతల ఉన్నాయి, ఇక్కడ జైనేల్పూర్ దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనం క్లియర్ చేస్తూ భవానీ తాండాకు రోడ్డు శాంక్షన్ చేయించి వర్క్ మొదలైంది. అలాగే హన్వాడ మండలంలో కూడా చాలా తాండాలకు రోడ్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ మహబూబ్నగర్ మండలంలో మన లాల్యానాయక్ తాండా అలాగే జైనలీపూర్ దాకా, అంటే ఇక్కడ ఉన్న 3 తాండాలకు కూడా రోడ్డు ఒక 1-2 నెలల్లో మనకు అందుబాటులోకి రాబోతా ఉంది. మిగతా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా, తాండాల కోసం ఏం కావాలన్నా మీరందరూ కూడా నా దగ్గరికి రావచ్చు. మన నాయకుల ద్వారా వస్తే ఖచ్చితంగా తాండాకి ఏమేం కావాలనో అన్నీ కూడా నేను దగ్గరుండి చేయించి పెడతా. మన గ్రామంలో గృహజ్యోతి 103 మందికి వచ్చింది. ఎల్పిజి మహాలక్ష్మి సబ్సిడీ 45 మందికి వచ్చింది. ఇప్పుడే మొన్న వచ్చిన దాంట్లో 20 మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేయడానికే ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. రేషన్ కార్డులు కూడా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం మా గవర్నమెంట్ చేస్తుంది. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామ అభివృద్ధికి నేను ఎప్పుడైనా మీరందరూ కలిసికట్టుగా రండి. అన్ని రకాలుగా ఈ తాండాను అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా నేను కృషి చేస్తాను తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ.